సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. నీతి శాస్త్రం మనకి చెప్తోంది ఎవరిని బంధువులుగా భావించాలి, ఏ సందర్భంలో మనిషికి దుఃఖం వస్తుంది, ఏ సందర్భంలో మనిషికి ఆనందం కలుగుతుంది. దుఃఖంతో కూడుకున్న మానవుడు ఆ దుఃఖ హేతు అంటే దుఃఖానికి కారణం ఏమిటి అనేది ప్రస్తుతాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆనందానికి కారణం అసలు తెలియదు. ఈ దుఃఖం నాకు ఎందుకు వచ్చింది, ఈ దుఃఖం రావడంలో కారణం ఏమిటి, ఈ దుఃఖాన్ని నేను ఎందువల్ల దుఃఖాన్ని పొందాల్సి వచ్చింది అని మాట్లాడుతున్నప్పుడు శాస్త్రం చెప్తోంది స్వేచ్ఛా ప్రారబ్ధం, పరేచ్ఛా ప్రారబ్ధం, రెండు రకాల ప్రారబ్ధాలు ఉంటాయి. స్వేచ్ఛా ప్రారబ్ధం అంటే తనంతట తను కలగజేసుకున్నటువంటి బాధలు, తనంతట తను కలగజేసుకున్నటువంటి దుఃఖం. వాడే మూర్ఖత్వంతోనో లేకపోతే ఒక విధమైనటువంటి జీవన విధానంతోనో లేకపోతే మరొక విధంతోనో తనే కల్పన చేసుకుంటాడు. దాన్ని స్వేచ్ఛా ప్రారబ్ధం అంటారు. ఈ స్వేచ్ఛా ప్రారబ్ధం అనేటువంటిది వాడి నడవడిక వల్ల, వాడి మాట వల్ల, వాడి జీవన విధానం వల్ల, వాడుకుండేటువంటి అసాధారణమైనటువంటి ఒక దురభిమానం వల్ల వాడికి ఈ రకమైన దుఃఖం సంప్రాప్తం అవుతోంది. పరేచ్ఛా ప్రారబ్ధం అంటే ఇతరుల వల్ల మనకు కలిగే బాధలు. ఇతరులు మనల్ని ఎందుకు బాధిస్తున్నారు, ఆ బాధించడానికి కారణం ఏమిటి మనకు తెలియదు. ఇతరుల వచ్చింది కాబట్టి వచ్చిన దాన్ని దూరం చేసుకోవాలి, ఎలా అక్కడి నుంచి మనం బయటపడాలి అనేటువంటి ఆలోచన చేసి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ తనంతట తను కలుగజేసుకునేటువంటి సమస్యలకి వాడికి అది సమస్యని దాని నుంచి బయటపడాలనేటువంటి పరిస్థితి వాడ ఆ విధమైన ఆలోచన శూన్యమైపోయింది, లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో మనకు అత్యంత ఉపయుక్తమైనటువంటి ఉపకారం కలిగించేటువంటి వ్యవస్థలు ఏమిటాయా అంటే నీతి శాస్త్రం